హ్యాపీ బతుకమ్మ. ఈరోజు పెత్రమావాస్య కాబట్టి మా ఇంట్లో 2 చిన్న చిన్న బతుకమ్మలు పేరుస్తారు. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈ ఇయర్ కుదరలేదు. సో నేనే బతుకమ్మ పేర్చాను. ఫస్ట్ తంగడు పువ్వు, సీతమ్మ జడలు, బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ ఏవి ఉంటే దాంతో బతుకమ్మ మంచిగా పేర్చుకోవచ్చు. చిన్నప్పుడు మా మమ్మీ బతుకమ్మ పేరుస్తూ ఉంటే నేను పక్కన కూర్చొని ఆకులన్నీ దాంట్లో నింపుతూ ఉండేదాన్ని. అదొక హ్యాపీనెస్. పెద్ద బతుకమ్మ ఏమో సద్దుల బతుకమ్మకు చేసేవాళ్ళం, చిన్న బతుకమ్మ పెత్రమావాస్యకి చేసేవాళ్ళం. మార్నింగ్ ఫ్లవర్స్ కొనుక్కొచ్చేవాళ్ళం నేను, డాడీ. మళ్ళీ దాంట్లో ఆకులు కావాలని మళ్ళీ ఆకుల కోసం వెళ్ళేవాళ్ళం. మా డాడీ ఏమో ఫన్నీగా మన పొట్టలే కాదు దాని పొట్ట నింపాలి, అప్పుడే మంచిగా నీట్గా వస్తుంది అనేవాడు. సో అలా నీట్గా చేసుకునేవాళ్ళం. పెత్రమావాస్యకి చిన్న చిన్నవి చేస్తాము. దాంట్లో మళ్ళీ గౌరమ్మలు పెట్టాలి. గౌరమ్మలు పెద్ద బతుకమ్మకి 2 గౌరమ్మలు, చిన్న బతుకమ్మకి 1 గౌరమ్మ పెట్టేశాక మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అప్పుడు భోజనం చేయాలి. భోజనం చేశాక మళ్ళీ ఈవినింగ్ బతుకమ్మలు తీసుకెళ్ళి ఏదైనా టెంపుల్ దగ్గరన్నా ఎక్కడన్నా వెళ్ళి ఆడుకొని వచ్చేస్తామన్నమాట.